अस्मद्गुरुभ्यो नमः। काश्यपान्वयसञ्जातं नारायणपदाश्रितं श्रीमन्नारायणं वन्दे यतीश्वरश्रियाजुषम्। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं శ్రీరామదూతం శిరసా నమామి. నాయనా, నువ్వు ఏది ఒకటి సత్యము నిజమన్నా దానికి వేదంలో ప్రమాణం ఉండాలి. నీకు ఇప్పుడు లభిస్తున్న వైదిక వాంగ్మయంలో ప్రమాణం ఉండాలి. శృతి అంటాం వేదాన్ని. ఆ వేదం తర్వాత స్మృతులు అంటాం. రెండవ స్థానం స్మృతులది. ఆ స్మృతులలో ప్రమాణాలు ఉండాలి. మూడవ స్థానం ఇతిహాసం. నాలుగవ స్థానం పురాణాలదండి. ఎప్పుడు మర్చిపోవద్దు. ఇది పురాణ ఇతిహాసములు అనకూడదు, ఇతిహాస పురాణములు అనాలి. ఇలా అనాలని వ్యాస భగవానుడు చెప్పాడు. ఇతిహాస పురాణాభ్యాం వేదం సముపబ్రహ్మయేత్ బిభేతి అల్పశ్రుతో వేదో మామయం ప్రతర్ష్యతి అని చెప్తాడు. ఆయన వేదాన్ని అర్థం చేసుకోవాలంటే ఇతిహాస పురాణములు అనేటువంటి భూతద్దములు అనమాట, ఉపబృంహణములు. అంటే వేదంలో సూక్ష్మంగా ఉండి మనకి క్లియర్గా అర్థం కాకుండా స్పష్టంగా లేకుండా ఉండే ఆ వేద సారాన్ని మనకి ఎక్స్పోజ్ చేసి అద్భుతంగా విశదీకరించి స్పష్టపరిచి చూపించేటువంటి అద్భుతమైన పరికరములు రెండు ఉన్నాయ్యా. అవి ఇతిహాస పురాణములు. పురాణ ఇతిహాసం అనలేదు. సంస్కృతంలో ఒక నియమం ఉందట, అల్పాచ్కం అని ఒక నియమం అన్నమాట. అంటే తక్కువ అచ్చులు ఏది ఉందో అది ముందు చెప్పాలి. ద్వంద్వ సమాసం, రెండు పదాలను కలిపి ప్రయోగించేటప్పుడు దాన్ని ద్వంద్వ సమాసం అంటారు. ద్వంద్వ సమాసంలో ఏది తక్కువ అచ్చులు ఉందో అది ముందు చెప్పాలి. దాని ప్రకారం పురాణ ఇతిహాసంలో అనాలి. కానీ సంస్కృతంలో మరొక నియమం ఉంది, అభ్యర్హితం పూర్వం. రెండు పదాలను కలిపి ద్వంద్వ సమాసం చెప్పేటప్పుడు అందులో ఏది గొప్పదో, ఏది పూజ్యతమమైనదో దాన్ని ముందు చెప్పాలి. కనుక పురాణ ఇతిహాసంలో ఇతిహాసం శ్రేష్టమైంది కనుక వ్యాసభగవానుడు ఇతిహాస పురాణాభ్యాం వేదం సముపబ్రహ్మయేత్ అంటూ కీర్తిస్తాడనమాట. అందుకని రామాయణ భారతాలకు విరుద్ధంగా 18 పురాణాలు ఎక్కడైనా ఉంటే అది ఉపాదేయం కాదు. అంటే రామాయణ ఆత్మకి కానీ మహాభారత ఆత్మకి కానీ రామాయణంలో చెప్పబడిన క్యారెక్టర్స్ యొక్క వ్యక్తిత్వానికి భిన్నమైనటువంటి అంశాలు ఎక్కడన్నా ఇతర వాటిలో ఉంటే అవి అప్రామాణికంగా, వాటిని ప్రామాణికంగా తీసుకోవాల్సిన అవసరం లేదు అనేది నిర్ణయం శాస్త్రంలో పెద్దలు ఎప్పుడూ చేసి పెట్టారు. కానీ ఇది తెలుసుకోకుండా రామాయణంలో దానికి విరుద్ధంగా ఎక్కడి నుంచో చిన్ని వాటిని పట్టుకొని వచ్చి వాటిని దీన్ని కలిపి ముడివేసి లాజికల్గా లేనటువంటి అంశాలని పబ్లిక్ మీదకి ఇంపోజ్ చేసేటువంటి పరిస్థితి ఈవేళ చాలామంది స్పీకర్స్ చేస్తున్నారు. చాలా దురదృష్టకరం. ఈ జాతికి లేక ధర్మానికి లేక దేశానికి అంత మంచిది కాదు, అంత ముదావహం కాదు. కనుక ఇది మనకి తెలియాలి. ఇది నుంచి మనం కాపాడబడాలంటే మనందరం కూడా స్వయంగా వీటిని పారాయణ చేసే పరిస్థితి మన ఇండ్లలో రావాలి. భారతాన్ని నెలలో ఒక్కసారి చదవాలి. వ్యాస భారతాన్ని చదవాలి, ఏముంది అందులో. వాల్మీకి రామాయణం చదవాలి, ఏముంది అందులో. అప్పుడు మన బుద్ధి కూడా కుశాగ్రంగా పనిచేస్తుంది అన్నమాట. ఎన్నో సందర్భాలు. నిజానికి సూర్యుని భార్యగా సువర్చనం సీతమ్మ చెబితే ఆవిని తెచ్చి హనుమంతుడికి వివాహం చేయడం ఏంటి? తప్పు కదా. రాముడు ధర్మాత్ముడు అంటానికి రామాయణంలో ఒక సందర్భం కనబడుతుంది అన్నమాట. రావణ సంహారానికి ముందు ఇంద్రజిత్తుని సంహరించే సందర్భంలో లక్ష్మణస్వామి ఇంద్రాస్త్రాన్ని, ఐంద్రమని అస్త్రాన్ని తీసుకున్నాడు. కానీ ఇంద్రుణ్ణి గెలిచినటువంటి ఇంద్రజిత్తు మీద ఇంద్రుడి అస్త్రం ఎలా పనిచేస్తుంది అంటే దాని బలాన్ని పెంచాలి. అప్పుడు ఒక అద్భుతమైన ప్రతిజ్ఞ చేశాడు. వాల్మీకి రామాయణంలో ఉండే ఈ ప్రతిజ్ఞ రాముడి గొప్పతనాన్ని తెలియజేస్తుంది. ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దాశరథిర్యది పౌరుషే చా ప్రతిద్వంద్వ శరైనం జహిరావణిం అంటూ చెప్తాడు. దీన్ని పెద్దలంతా విజయమంత్రం అంటారన్నమాట. మీ జీవితాల్లో, మన జీవితాల్లో ఏదైనా ఒక పని ఎంత అనుకున్నా అవ్వట్లేదు అనుకోండి, ఈ శ్లోకాన్ని జపించండి. ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దాశరథిర్యది పౌరుషే చా ప్రతిద్వంద్వ శరైనం జహిరావణిం. ఈ శరం అంటే నేను వేయబోతున్న ఈ బాణం, రాముడే కనుక ధర్మాత్ముడైతే, మొట్టమొదటి మాట ఇదేనండి. రాముడికి పాపాలు శాపాలు ఉంటే అసలు ఈ బాణం పనిచేయకూడదు. ఇది రామాయణంలోనే ఎగ్జాంపుల్ అండి, వాల్మీకి రామాయణంలోనే ఎగ్జాంపుల్. రాముడే కనుక ధర్మాత్ముడైతే
ధర్మాత్మ సత్యసంధశ్చ, సత్యసంధుడైతే రాముడు. ఎలాంటి రాముడు? ధర్మాత్మ సత్యసంధశ్చ దాశరథేర్యది, దశరథ కుమారుడైనటువంటి రాముడు ధర్మాత్ముడు సత్యసంధుడు అయితే ఈ బాణం రావణ కుమారుణ్ణి అప్రతిద్వంద్వంగా అంటే ఎదురు లేకుండా సంహరించుకాక. ధర్మాత్మ సత్యసంధశ్చ రామో దాశరథిర్యది పౌరుషేచ అప్రతిద్వంద్వ శరైనం జహిరావణిం అని ఒక ఒట్టు పెట్టాడు. మనం అప్పుడప్పుడు ప్రతిజ్ఞలు చేస్తాం కదా, రాముడి గుణాల మీద రాముడి గొప్పతనం మీద ప్రతిజ్ఞ చేసి వేసిన బాణం అండి. ఇది పోయి కొట్టేసింది. ఇంకంతే, ఇంక లేడు. ఇక అప్పటిదాకా ఎన్ని అస్త్రాలు శస్త్రాలు వేసి ఎంతో భీకరయుద్ధం చేసినా లక్ష్మణస్వామి ఇంద్రజిత్తు మాయలని ఇంద్రజిత్తుని భేదించలేకపోయాడు. కేవలం రాముడి యొక్క శక్తి మీద రాముడి యొక్క గొప్పతనం మీద ఒక ప్రతిజ్ఞ చేసి బాణం వేస్తే దీనికి రామనామాస్త్రం అని పేరు. ఇది వెళ్ళి కొట్టేసింది వాడిని. అంటే ఏం చెబుతోందండి ఇది? రాముడికి ఎప్పుడూ ఏ రకమైన దోషం ఆయనకి అంటదు, ఆయన నామంకే అంటదు. ఆయనకి ఎలా అంటుతుంది? ఇంకా అది కలిగినవాడు కదా, నామం కలిగినవాడు, నామానికి గుణాలను ఇచ్చినవాడు, నామానికి ఒక రూపాన్ని ఇచ్చినవాడు, నామానికి ప్రభావాన్ని ఇచ్చినటువంటి వాడు కదా రాముడంటే. తత్వం కదా రాముడంటే. నామం చేత చెప్పబడే తత్వం రాముడైనప్పుడు నామానికి ఏది అంటకపోతే తత్వానికి ఎక్కడ అంటుతుంది? ఇంకా అది ఇంకా లోపల ఉండే కోర్ ఎసెన్స్ తత్వం అనేది. ఆ తత్వాన్ని మనకు అందించడానికి బయటికి కనబడేటువంటి భౌతిక స్వరూపంగా శాబ్దిక స్వరూపంగా ధ్వనించేది మంత్రం అనేది. మంత్రం లోపల ఒక మంత్ర అర్థం ఉంటుంది, అది రాముడు. మంత్రానికే ఏది అంటున్నప్పుడు మంత్ర అర్థానికి ఎలా అంటుతుంది? ఇది మన బుద్ధికి గోచరం అవ్వాలంటే వాల్మీకి రామాయణాన్ని మనం చదవాలి నిత్యం. వాల్మీకి రామాయణాన్ని పారాయణ చేయాలి. ఇతర పురాణాలని చదివినా వాటిని ఎక్కడైనా ప్రవచించినా ప్రధానమైన వాల్మీకి రామాయణానికి అభ్యంతరం కాని రీతిలో ప్రవచించాలి. అది నియమం, పెద్దలు ఏర్పరిచిన నియమం ఇది. మీరు మేము ఎవరో ఒకళ్ళు ఈవేళ కొత్తగా ఏర్పరుస్తున్న నియమం కాదు ఇది. మరొక ఆయన చెబుతాడు, మరొక అవధాన పద్మశ్రీ, మరొక ఆయన చెబుతాడు అవధాన బ్రహ్మశ్రీనో ఏదో ఆయన ఉంటాడు రాముట్ట ఎవరో ఒక దేవతను పూజించి అందం తెచ్చుకున్నాడని చెప్తాడు. ఇది ఇంకా బాధాకరమైనటువంటి విషయం. వేరే వాళ్ళని ఎవరినో రాముడు ఉపాసించి తన అంత అందంగా అవడానికి అది కారణమని ఆయన చెబుతున్నాడు. వాల్మీకి భగవానుడు ఎక్కడా చెప్పలేదు. ఇది చాలా విచిత్రంగా ఉంటుందండి. వాల్మీకి భగవానుడు చెప్పిన రామాయణాన్ని మనం ప్రవచనం చెబుతాం అందరికీ, కానీ వాల్మీకి చెప్పనివి మనం చెప్తాం అందరికీ. ఇది ఆశ్చర్యం. నువ్వు రాముడనే ఒక క్యారెక్టర్ ఎక్కడైనా ఉంటే దానికి మొట్టమొదటి కావ్యం, మొట్టమొదటి ప్రమాణం వాల్మీకి రామాయణం. అక్కడి నుంచే కదా మనందరం రాముడు రాముడు అని మాట్లాడుతున్నాం. మరి అప్పుడు వాల్మీకి ఏం చెప్పాడు అది చెప్దాం. కొత్తవి తెచ్చి ఎందుకు దాంట్లో కలపాలి? ఎక్కడైనా వాల్మీకి భగవానుడు రాముడు ఇతర దేవతలను ఉపాసనలు చేసి పూజలు చేసి ఆయన అందంగా తయారయ్యని చెప్పాడా? పుడుతూనే ఆయనకి సహజం అందం అనేది. ఎట్లాంటి సౌందర్యం రాముడిది? రాముడు ఉపాసించింది నారాయణుణ్ణి. ఇది రామాయణంలో చాలా స్పష్టంగా రేపు నిన్ను ఇంకా యువరాజుగా పట్టాభిషేకం చేస్తాను నీకని ప్రకటించేటువంటి దశరథ మహారాజు రాముణ్ణి ఆయన భార్యతో కలిసి వెళ్ళి వాళ్ళ కులదైవము వాళ్ళ ఇలవేల్పు అయినటువంటి నారాయణుడి ఆలయంలో పూజలు నిర్వహించమని పంపిస్తారు. అంటే బ్రహ్మదేవుడి నుంచి ఇక్ష్వాకుకు అందినటువంటి వాళ్ళ కులధనం చివరిలో మళ్ళీ యుద్ధకాండ పూర్తయ్యాక ఆ ఇలవేల్పునే విభీషణుడు తీసుకుని వెళతాడు. ఆ విభీషణుడి చేత ఈవేళ మనకి శ్రీరంగనాథుడుగా కనబడుతున్న స్వరూపం ఇక్ష్వాకులు, రామచంద్రుడి వంశానికి ఇలవేల్పు ఆయన, ఆ రంగనాథుడు. ఆయన్ని పూజించారు వీళ్ళంతా. మొట్టమొదట బ్రహ్మదేవుడు పూజించేవాడు, బ్రహ్మ ఇక్ష్వాకుకి ఇచ్చాడు. ఇక్ష్వాకుల నుంచి వాళ్ళ వంశంలో అనూచానంగా ఆరాధనలు అందుకుంటుంటే ఆ స్వామి రామచంద్రుడి చేత కూడా ఆరాధనలు అందుకున్నాడు. అంటే భగవంతుడు తానే ఒక అవతారంలో వచ్చి తన్నే పూజించుకున్నాడు కనుక రంగనాథుడికి పెరియ పెరుమాళ్ అని తమిళ భాషలో పిలుస్తారండి. పెద్ద దేవుడు అని పిలుస్తారు ఆయన్ని. అంటే భగవంతుడు అర్చారూపంగా తానే ఉన్నాడు, విభవ అవతారంగా ఒక కదిలే రూపంగా కూడా మానవాకృతిలో తానే వచ్చాడు రాముడిగా. మళ్ళీ తనకి తానే ఆరాధన అందించుకున్నాడు కదా. అట్లా భగవత్ స్వరూపానికి భగవత్ స్వరూపంతోనే ఆరాధన అందించుకున్నాడు కనుక రంగనాథుడికి పెద్ద దేవుడు, పెరియ పెరుమాళ్ అని ద్రావిడ ప్రబంధంలో ద్రావిడ భాష గౌరవిస్తుంది ఆ స్వామి వైభవాన్ని కీర్తిస్తూ. అట్లా రామచంద్రమూర్తి సహపత్న్యా విశాలాక్ష్య నారాయణముపాగమత్ అని వాల్మీకి భగవానుడు స్పష్టంగా చెప్తాడు. భగవంతుడి విశాల సుందర పద్మాలను ధిక్కరించేటువంటి శతసహస్ర దళ పద్మాలను ధిక్కరించేటువంటి ఆ దివ్య సౌందర్య నేత్రాలను తలుచుకుంటే, ఆ పుండరీకాక్ష నేత్రాలను తలుచుకొని పుండరీకాక్షాయ నమః పుండరీకాక్షాయ నమః అంటే చాలు మనకి పవిత్రత వస్తుందండి. ఎప్పుడైనా స్నానాదులు చేయడానికో ఆచారం పాటించడానికో కుదరదు అనుకుందాం భౌతికంగా. పుండరీకాక్షాయ నమః పుండరీకాక్షాయ నమః పుండరీకాక్షాయ నమః అంటే చాలుట. వేదం చెప్పింది దీన్నే. జితంతే పుండరీకాక్ష అనే ఒక పదం కలిపితే చాలు.
పుండరీకాక్ష శబ్దాన్ని జతంతే అంటూ స్మరిస్తే చాలు అక్కడ కలిగే ఫలితాలు ప్రభావం ఎట్లా ఉంటుందో అసలు వర్ణించలేమని శాస్త్రం చెప్పింది. అంత గొప్ప నేత్రాలు కలిగిన వాడు భగవంతుడు. For more videos like this, subscribe Big TV channel.